నమస్తే వెల్కమ్ టు సిఆర్ న్యూస్ నేను పుష్ప బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ వాకాడు మండలం కొండాపురం పంచాయతీ వడ్డిపాలెం గ్రామం నందు గూడూరు మాజీ శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ పాల్గొని ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలను అందజేశారు. చిల్లకూరు శంకర గిరిజన కాలనీలో ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్వీల్ క్లబ్ ఆధ్వర్యంలో పేదలకు దుప్పట్లు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రోహిణి గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వాకాడు మండలం కొండాపురం పంచాయతీ వడ్డిపాలెం గ్రామం నందు గూడూరు మాజీ శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ పాల్గొని ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలను అందజేశారు. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ ప్రచార కార్యక్రమంలో భాగంగా వాకాడు మండలం కొండాపురం పంచాయతీ వడ్డిపాలెం గ్రామం నందు మండల పార్టీ అధ్యక్షులు దువ్వూరి మధురెడ్డి ఆధ్వర్యంలో స్థానిక నాయకులు మోహన్ నాయుడు, వేణునాయుడు, గోపీనాయుడు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గూడూరు మాజీ శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ పాల్గొని ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలను, బాండ్లను అందించి ప్రచారం చేసి స్థానికులతో కలిసి ప్రజావేదిక సమావేశం ఏర్పాటు చేసి ఈ ప్రభుత్వం చేస్తున్న రాక్షస కక్షపూరిత పాలనను వివరించి రేపు బాబుగారు అధికారంలోకి వస్తే చేయబోయే అభివృద్ధి సంక్షేమాల గురించి వారికి వివరిస్తూ చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి బిల్లు చెంచురామయ్య, మాజీ జడ్పీటీసీ బత్తిన ప్రమీల, ఎల్లసిరి నాగార్జున, మైనారిటీ సెల్ అధ్యక్షుడు షేక్ గౌస్ బాషా, కె దయాకర్, పి అరుణ్ కుమార్, కృష్ణమూర్తి, మండలం నాయకులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రజల్లో ఆ విప్లవం రావాల్సిన అవసరం ఉంది రాజకీయ నాయకుల పైన. ఎందుకంటే ఓట్లు కోసం దగ్గరికి వచ్చి ఓట్లు వేసుకొని వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మీ కామకుండా తిరుగుతున్న తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా రాజకీయ నాయకుల్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రశ్నించే పని మీదే లేదు కాబట్టి రాజకీయ నాయకులు ఈ విధంగా ఆడుతున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందువల్లంటే మేము వచ్చినప్పుడు మా మేరబానికి నమస్కారం వెళ్ళిపోతారు, సమస్యలు మాత్రం మాకు చెప్పరు. మీరు ఇదే విధంగా ఎవరు వచ్చినా మీరు ఈ విధంగా మాత్రమే భయపడతారు. నేను ఊరికి పోతే మనం పని చేస్తున్నాము, మనం చేయాలనుకున్నామని చెప్పి చదువుకుంటారు. మీరు అది మరి గుర్తుపెట్టారు ముందుగా పరిష్కారంగా. అది ఎవరన్నా కావచ్చు, తల్లి ఏ పార్టీ అయినా సరే మీరు గెలిచినప్పుడు దేవుడి మీద గెలిచినప్పుడు మీరు ఎప్పుడు వచ్చినా ఖచ్చితంగా ప్రశ్నించాలా. 20 గంట కూడా 2005 ఏమని చెప్పాం. ఎందుకు ఏమని చెప్పామంటే ముఖ్యమంత్రి గారు ఆ రోజు చెప్పారు బాధ్యత ఇస్తానని చెప్పి. అందుకని మేము చెప్పాం ప్రజల తరఫున ఓడిపోయినా గెలిచినా పోరాడుతున్నది మేమే. అది మీ వరకు రావట్లే. మీరు పేపర్లో చూడంగా మేము ఆర్థిక దగ్గర దాదాపు 2000 మందితో ధర్నా పెట్టాం. ఈ వర్షాల పైన డబ్బులు ఇవ్వమని చెప్పి. దానివల్ల కొంతమందికి లాభం జరిగింది, కొంతమందికి రాలేకపోయింది. కాబట్టి మీరు లోకల్ గా ఇక్కడ మీకు ఈ ఊరికి లేదు, ఈ నాయకులను తీసుకొని ఎంఆర్ ఆఫీసర్ కూర్చోవాల్సిన అవసరం మీకుంది. వడ్డిపాలెం గ్రామంలో భవిష్యత్తు ప్రోగ్రాం ఇచ్చేసిన మన మాజీ ఎమ్మెల్యే గారికి అందరికీ నా నమస్కారాలు. ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వరదలు వచ్చిన తర్వాత, ఈ తుఫాను వచ్చిన తర్వాత మన ఎమ్మెల్యే గారు ప్రతి గ్రామంలో ఎక్కడైతే నష్టం జరిగిందో అక్కడంతా ఆయన పర్యటించడం జరిగింది. కానీ వైకాపా గవర్నమెంట్ ప్రభుత్వంలో ఉండి ఈ రోజు ఏ గ్రామాలు వాళ్ళు పర్యటించిన దాఖలాలు కానీ నష్టం జరిగింది కానీ తీసుకుపోలేదు. ఓన్లీ ఓట్ల కోసం రాజకీయాలు ఎంఆర్ఆర్ఎస్ ముందు మాత్రమే చేశారు. ఇప్పుడు మీ కొండాపురం పంచాయతీలో మన జాండ్రపేట మహిళలందరూ మన సునీల్ కుమార్ గారు ఎమ్మెల్యే గారని మాకేం సహాయం చేయలేదని ఇప్పుడు అడగడం జరిగింది. మా వైకాపా ప్రభుత్వం గవర్నమెంట్లో ఉండేది తెలుగుదేశం కాదు. తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఆయన తుఫాను తగ్గిన 2వ రోజు నుంచే ప్రతి గ్రామం అన్ని గూడూరు నియోజకవర్గంలో ఎన్ని మండలాలు ఉన్నాయో అన్ని మండలాల్లో ఎక్కడెక్కడ డ్యామేజ్ జరిగింది అన్ని మండలాలకు తిరిగి కొంత ఆయన ఆర్థిక సహాయం కూడా చేయడం జరిగింది. చిల్లకూరు శంకర గిరిజన కాలనీలో ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్వీల్ క్లబ్ ఆధ్వర్యంలో పేదలకు దుప్పట్లు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. క్లబ్ సభ్యులు స్నేహలతారెడ్డి మాట్లాడుతూ, మా క్లబ్ నెంబర్ దేవకి ఇటీవల మృతి చెందారని, వారి కుటుంబ సభ్యులు ఆమె పేరు మీద ఈ సేవా కార్యక్రమం నిర్వహించాలని కోరారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రోహిణి,
విష్ణువందన, శశిరేఖ, లక్ష్మి, శశికళ పాల్గొన్నారు. వార్డులో ఈరోజు మా మెంబర్ అయినటువంటి దేవకమ్మ గారు స్వర్గస్థులయ్యారు. డిసెంబర్ 1వ తేదీ స్వర్గస్థులయ్యారు. ఆమె ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాము. మా 2 క్లబ్ల తరఫున ఆమె మా క్లబ్కి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారక్క. క్లబ్లో ఉన్నప్పుడు అందరితో ఎంతో బాగుండేవాడు అక్క. ఈరోజు వాళ్ళ ఇంటి సభ్యులు బెడ్షీట్స్ ఫుడ్ అదంతా ఇక్కడ చిరుకూరులో ఈ గిరిజన వార్డులో ప్రొవైడ్ చేయమని చెప్పారు. వాళ్ళకి మా థ్యాంక్స్ తెలియజేస్తున్నాము. ఇట్లాగే దేవకక్క ఆత్మ శాంతించాలని మరొకసారి కోరుకుంటున్నాము. గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో కీర్తిశేషులు శ్రీ పొనక ఆదిశేషారెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు పొనక మల్లికార్జున్ రెడ్డి గారి సంపూర్ణ సహకారంతో గూడూరులోని జానకిరాంపేట మున్సిపల్ స్కూల్ నందు ఆదివారం ఉదయం 10:30 క్రిస్మస్ పండుగను సంతోషంగా జరుపుకోవాలని అనే ఉద్దేశంతో నిరుపేదలైన 15 క్రిస్టియన్ కుటుంబాలకు 18 రకాల పల సరుకులను పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన శ్రేయ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత బాబు అగస్టిన్ గారి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. అలాగే బాబు అగస్టిన్ గారు మాట్లాడుతూ ఈ ప్రగతి సేవా సంస్థ చేస్తున్న పలు సేవా కార్యక్రమాలను అభినందిస్తూ అలాగే ఈ సంస్థ అభివృద్ధి కోసం ఆయన వంతు సహాయంగా 2 లక్షల రూపాయలను ప్రకటించడం జరిగింది. అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, ఉపాధ్యక్షుడు బండి ధనంజయ రెడ్డి, ట్రెజరర్ కాటూరి శ్రీనివాసులు, శ్రేయ రియల్ ఎస్టేట్ ప్రతినిధి జోనా మురళీ సింగ్, కార్యవర్గ సభ్యులు వాకాటి రామ్మోహన్ రావు, గ్రానైట్ ప్రభాకర్, ఐటీఐ ప్రభాకర్, దయాకర్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ప్రభాకర్ రిటైర్డ్ ఎస్ఐ, ఆర్కేఎం మల్లికార్జున, వాచ్ షాప్ రాము, కుమార్ నాయుడు, శివకుమార్ రెడ్డి, కోట వెంకటేశ్వర్లు, రాజు, పెంచలయ్య, తనూజ్, కృష్ణారెడ్డి, నాగరాజు, ప్రసాద్, విజయ్, నాగేంద్ర, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు రేపు ఉదయం క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్న ముందు రోజు చెట్టు కార్యక్రమం ఉంటుంది. దానికి పేద క్రిస్టియన్లు ఒక 15 కుటుంబాలకి మనం కొంతన్నా దోహదపడతామన్న ఉద్దేశంతో ఒక 4 ఏళ్ల నుంచి ప్రతి సంవత్సరం క్రిస్మస్కి ఖచ్చితంగా మనం ఈ పలసరుకులు ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. ఈ పలసరుకులు కూడా పొనక ఆశేషారెడ్డి గారి జ్ఞాపకార్థం మా తమ్ముడు పొనక మల్లికార్జున రెడ్డి గారి సంపూర్ణ సహకారంతో జీవితకాలం ప్రతి నెల 18 రకాల పలసరుకులు 15 మందికి పుష్కలంగా ఇవ్వటం మా పొనక మల్లికార్జున రెడ్డి గారి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే ఇది శాశ్వత ప్రోగ్రాం. మా తమ్ముడు ఒక 5 లక్షల రూపాయలు మన అకౌంట్లో వేయటం జరిగింది, ప్రగతి అకౌంట్లో. దాంట్లో వచ్చే ఇంట్రెస్ట్తో మనం ప్రతి నెల ఈ ఒక మంచి కార్యక్రమాన్ని జీవితకాలం ప్రగతి ఉన్నంతకాలం ఈ ఒక కార్యక్రమం జరుగుతుంటుంది. మరోమారి మా తమ్ముడు మల్లికార్జున రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు ఈ క్రిస్మస్ శుభాకాంక్షలతో ఈ 10 మందికి ఇవ్వాలంటే ఈ సంవత్సరం మా బాబు అగస్ట్ గారిని, ఎందుకంటే శ్రేయ రియల్ ఎస్టేట్ అధినేత మా బాబు గారు ఇంచుమించు నాకు తెలిసి 10,000 నుంచి 15,000 మంది నిరుద్యోగులకి ఉపాధి కల్పిస్తున్న దాంట్లో మేమంతా కూడా ఈ మధ్య కాలంలో భాగస్వాములైన దానికి చాలా సంతోషంగా ఉంది. శుభాకాంక్షలు. ఈరోజు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో
కొనక ఆదిశేషారెడ్డి గారి జ్ఞాపకార్థం కొనక మల్లికార్జున గారు ఒక 15 మంది క్రిస్టియన్స్కి పలసరులు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఆయన ప్రతి నెల పండుగలు వస్తూనే ఉంటాయి. ఆ పండుగల్లో భాగంగా ఆయన పేరుతోనే ఆయన కొనక ఆదిశేషారెడ్డి గారు స్వర్గస్థులైనారు. కానీ ఆయన ఆశీస్సులు మల్లికార్జున గారికి ఉండాలని తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆయన ప్రతి నెల ఆయన తలుచుకుంటూ మల్లికార్జున గారు ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం. అది అదేవిధంగా ఈరోజు ముఖ్య అతిథిగా సిఆర్ రియల్ ఎస్టేట్ అధినేత బాబు అగస్త్య గారు రావడం జరిగింది. వాళ్ళు రియల్ ఎస్టేట్ రంగంలో దాదాపు బాగా అంటే గూడూరు పట్టణంలో చెన్నూరు అయితేమి వరగల్ రోడ్లు అయితేమి వాళ్ళు వెంచర్స్ చేసి చాలా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. చాలా తక్కువ రేటుకి అదే మా అధ్యక్షుడు చంద్ర గారు చెప్పినట్టు చాలా తక్కువ రేటుకి కూడా మనకు అందుబాటులో ఇవ్వడం చాలా సంతోషం. గూడూరు అంటే ప్రగతి అంటే గూడూరు లెక్క అయిపోయింది. సంవత్సరంలో ప్రతిరోజు ప్రోగ్రాం జరుగుతున్నాయి. జనరల్గా అందరూ స్వార్థంగా ఎవరి పాటికి వాళ్ళు ఉంటే ప్రజలకి ఏవి అవసరం ఉన్నాయో అది గుర్తిరిగి నిరంతరం ప్రోగ్రాములు చేస్తూ వాళ్ళకి ఏదో విధంగా సహాయపడాలనే ఉద్దేశంతో ఎవరైతే స్పాన్సర్స్ వాళ్ళు పట్టుకొని చేస్తూ ఉంటాడు. ఇది ఇలాంటి సేవాభావం అనేది చాలా బుద్ధిమందిగా ఉంటుంది. సో దాంట్లో ఈ మనక ఆదిశేషారెడ్డి గారి వాళ్ళ పిల్లలు ఏదైతే ఇస్తున్నారో వాళ్ళ తండ్రి చనిపోయినా కానీ సరే ఈ రూపంలో వాళ్ళ తండ్రిని నిరంతరం బతికించుకుంటూ ఉన్నారు. వాళ్ళు ప్రతిసారి గుర్తుపెట్టుకుంటారు కాబట్టి సో ఇలాంటి కార్యక్రమాలు అందరికీ కూడా సేవాభావం ఉంటే మంచి సమాజాన్ని నిర్మాణం చేసడానికి కోసం ఉంటుంది. సో ఈ యొక్క ప్రగతి సేవా సంస్థలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమాలు దినదినాభివృద్ధి జరిగి అనేక మందికి ఒక గూడూరు ప్రాంతమే కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా ఇలాంటి ప్రోగ్రాములు చేస్తే అది దేవుడు భగవంతుడు వాళ్ళ బిడ్డలకి మంచి ఆశీర్వాదం ఇస్తాడు. సో ఈ ప్రత్యేకంగా ఈ క్రిస్మస్ దినాల్లో ఈ గూడూరు ప్రజలందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అనండి. చిల్లకూరు జాతీయ రహదారిపై వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్న 55,87,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నామని గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. డీఎస్పీ మాట్లాడుతూ చిల్లకూరు జాతీయ రహదారిపై వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా హైదరాబాద్ నుండి చెన్నై వెళుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో సత్తెనపల్లికి చెందిన 2 వ్యక్తుల వద్ద గంజాయి అనుమానంతో కొన్ని ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వాటిని తీసి చూడగా 55,87,000 రూపాయల నగదు ఉందని, వారు చెన్నైలో బంగారం కొనుగోలు చేసేందుకు వెళుతున్నామని చెప్పారని వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న నగదును ఆదాయ పన్ను శాఖ అధికారులకు అప్పగిస్తామని, వారు విచారించి చర్యలు తీసుకుంటారని అన్నారు. ఎవరైనా ఎక్కువ మొత్తంలో నగదు తీసుకుని వెళ్లేటప్పుడు సంబంధిత పత్రాలు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో రూరల్ సిఐ దశరథ రామారావు మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఉదయం 6 గంటలకి మనవాడికి రాబడిన సమాచారం మేరకు ఇన్స్పెక్టర్ గూడూరు రూరల్ ఇన్స్పెక్టర్ దశరథ రామారావు గారు అండ్ ఈ స్టాఫ్ వెంకటేశ్వర రాజు అండ్ వెంకటేశ్వరుడు అలాగే విష్ణు సుబ్రహ్మణ్యం అండ్ అదర్ స్టాఫ్ ఆల్సో కానిస్టేబిలిటీ కూడా ఉన్నారు. వాళ్ళందరితో పాటు పోయి చెక్ చేయడం జరిగింది. ఆ బస్సు హైదరాబాద్ టు చెన్నై వెళ్తూ ఉంది, భారతి ట్రావెల్స్. ఆ బస్సు చెక్ చేస్తే దాంట్లో 50 ఒక అనుమానాస్పదంగా మనం ఆ సీట్ కింద ఉన్నాయి స్వాధీనపరుచుకుంటే దాంట్లో మనం ఏదనుకున్నామంటే ఫస్ట్ అవి గంజా కానీ ఏమనుందో అనుకున్నాం. వాస్తవంగా మనం ఆ ప్యాకెట్స్ వారిని అడిగితే సరిగా సమాధానం చెప్పనందువల్ల మనం ఓపెన్ చేసి వారి సమక్షంలోనే అందరి సమక్షంలో చూడడం జరిగింది. అవి 55,87,080 రూపీస్. మనకి అదంతా కౌంట్ చేస్తే అంత అమౌంట్ వచ్చింది. కానీ ఆ క్లయింట్ వాళ్ళు ఏమంటారంటే మల్లేశ్వర అండ్ శ్రీను వారు దాన్ని తీసుకెళ్తున్నారు. ఈ బిలాంగ్స్ టు సత్తెనపల్లి. మరి ఏమంటారంటే గోల్డ్ పర్చేజ్ చేయడానికి నేను చెన్నై తీసుకెళ్తానని చెప్పి వాడు చెబుతానే కానీ దట్ ఇస్ నాట్ మనం బిలీవబుల్గా అనిపించలేదు. మన వాడుసు రికార్డ్స్ కానీ వాళ్ళ దగ్గర ఎలాంటి రిసిప్ట్స్ కానీ అలాంటి ఆథరైజేషన్ ఉన్న సర్టిఫికేట్ కానీ ఏం లేవు వాళ్ళ దగ్గర. దాని మీద మనం అనుమానాస్పదంగా తీసుకెళ్తున్న అమౌంట్ని సీజ్ చేసి దీన్ని ఫర్దర్ ఎంక్వైరీ పర్పస్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా మేము ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. ప్రతి నెల పేదలకు నిత్యావసర సరుకులు అందజేసేందుకు గున్నం సేవ ట్రస్ట్ ముందుకు రావడం అభినందనీయమని రోటరీ వెస్ట్ క్లబ్ మాజీ అధ్యక్షుడు ధనుంజయ రెడ్డి పేర్కొన్నారు.
ఆదివారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని జిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గున్నం సేవా ట్రస్ట్ భరోసా కార్యక్రమం నిర్వహించారు. ప్రతి నెల చివరి ఆదివారం గున్నం సేవా ట్రస్ట్ నిర్వాహకుడు మధుసూదన్ రెడ్డి సహకారంతో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎంపిక చేసిన పలువురు పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ కార్యక్రమంలో జిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో గున్నం సేవా ట్రస్ట్ భరోసా కార్యక్రమంలో భాగంగా పేదలకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రోటరీ వెస్ట్ క్లబ్ మాజీ అధ్యక్షుడు ధనుంజయ రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి దాతలు మరింత మంది ముందుకు వచ్చి పేదలకు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని అభిలషించారు. ఈ కార్యక్రమంలో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గున్నం రెడ్డి సేవా సంస్థ వారు వరసారెడ్డి గారు ఈరోజు ఒక 25 మంది పేదలకు పాల్సర్లు ఇవ్వడం జరుగుతుంది. వారికి మన సింహపురి రెడ్డి సంక్షేమ సంస్థ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అంటే పర్మనెంట్గా ఈ ప్రోగ్రామ్ని వాడు ప్రతి నెల 4వ వారం ఇవ్వడం పేద రెడ్డి బంధువులకి, అంటే రెడ్డిలో కూడా పేదవారు ఉన్నారని గుర్తించి దాదాపు ఈ కార్యక్రమాన్ని ఫస్ట్ స్టార్ట్ చేసింది డాక్టర్ రోహిణి మేడం గారు. అదేవిధంగా కంటిన్యూగా 3 దాతలతో ఇది కంటిన్యూగా ఒక 60 చెప్పినట్టు ఒక 65 మంది రెడ్డి బంధువులకి ఉపయోగపడటం ఈ సంఘం పెట్టిన దానికి మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ప్రతి నెల లాస్ట్ వారం జరుగుతుంది గున్నం రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ గున్నం రెడ్డి మధుసూదన్ రెడ్డి గారి సహకారంతో ప్రతి నెల మన రెడ్డి సంఘం తరఫున సోమరెడ్డి సంఘం తరఫున మనం ప్రతి నెల వీళ్ళకి పల్సర్కు పంపిణీ చేయడం జరుగుతుంది. దాన్ని ప్రతి నెల ఈ టైంలో 10 గంటల కల్లా వచ్చేటట్టు మీరు చూడండమ్మా. కొద్దిమంది వాళ్ళు మనుషులు పంపిస్తున్నారు, కానీ వాళ్ళు పంపించేటట్టు పర్మనెంట్గా వాళ్ళ పేరు ఒకటి మీరు రాయించి ఆ మనిషిని మా సెక్రటరీ గారు కానీ చూస్తారు. ఆ మనిషిని పంపించేటట్టు చూడండి. ఉండగా బాధ్యతలు రాకుండా చూస్తారు. అవసరాలకు నిరుపేద రెట్లకి దివ్యాంగులకి కలిపి మనం టోటల్గా 65 మందికి మనం ఇప్పుడు అవసరాలు ఇస్తున్నాము. ఒకటి వచ్చి డాక్టర్ సిఆర్ రెడ్డి వారిది, రెండవది వచ్చి మన సిద్ధార్థ జనార్దన్ రెడ్డి గారిది, మూడవది మన గుణవరెడ్డి ట్రస్ట్ వారిది ఇస్తున్నాము. తీసుకునే ప్రతి లబ్ధిదారులు ఎవరైనా సరే రాలేకుంటే మాకు ఫలానా మనిషి వస్తాడు అని చెప్పి ఆయన రికార్డు రాయించండి. ఇక్కడ ఎవరైతే వస్తున్నారో ఏ లబ్ధిదారులకు అయితే ఇస్తామో ఆ లబ్ధిదారుల్ని మేము ఫోటోలు లిస్టు వాళ్ళు అడుగుతున్నారు. ఎవరైతే సేవ చేస్తున్నారో వాళ్ళకి సేవ చేసిన దానికి వాళ్ళకి మేము చేస్తున్నాము ఫలానా గుర్తింపు ఉండాలి. ఎవరో వస్తున్నారు ఎవరో తీసుకొని పోతున్నారు అనే విధంగా ఉండకూడదు. ప్రతి ఒక్కరూ వీలైనంత వరకు వచ్చి బాధ్యతగా వచ్చి 10 గంటలకు తీసుకోవడం చూడండి. రాలేని పక్షంలో మీరు రాని పైతే ఎవరైతే మరీ ఇబ్బందిగా ఉండి ఎవరైతే రాలేరో వాళ్ళ తరఫున ఫలానా వస్తారని చెప్పి మా కమిటీకి చెప్తే వాళ్ళు దాన్ని పాస్ చేసి ఇస్తారు. 3వ ఆదివారం గున్నం సేవా సంస్థ తరఫున గున్నం రెడ్డి మధుసూదన్ రెడ్డి గారు దాతృత్వంతో ఈరోజు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వారికి సర్వముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఇచ్చేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆధ్వర్యంలో ప్రతి నెల పలసరుకుల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ వారము మన గున్నం రెడ్డి సేవా సంస్థ ఆధ్వర్యంలో గున్నం రెడ్డి మధుసూదన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రోగ్రాంని ప్రతి నెల ఒక ఆదివారం నిర్వహించడం జరుగుతుంది. దీనికి ముఖ్యంగా ఇచ్చేసినటువంటి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఏమి కానివ్వండి, వాళ్ళ బంధువులు అయితే ఏమి ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. వారికి నా హృదయపూర్వక ధన్యవాదములు. ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే సింహపురి రెడ్డి సంఘం ఆధ్వర్యంలో మా ఓజీలి మండలానికి చెందిన గున్నం రెడ్డి మధుసూదన్ రెడ్డి గారు గున్నం సేవా ట్రస్ట్ తరఫున మీ రెడ్డి నిరుపేదలకి పరిసరాలు చేయడం చాలా సంతోషకరం. ఇవే కాకుండా మా మండలంలో అనేక మంచి కార్యక్రమాలు చేస్తున్నట్టు మధుసూదన్ రెడ్డి గారికి మేము ఆయన ఎక్కడున్నా కానీ రుణపడి ఉంటాం. ఎందుకంటే మా మండలంలో ఆ పట్ల కలుపు విలేజ్ ఎక్కడో ఉంది 15 సంవత్సరాల ముందర. అతను 15 సంవత్సరాల తర్వాత వచ్చి ఆ దేవాలయం పురాతన 100 శక్తుల దేవాలయాన్ని ఈరోజు దాదాపు కోట్లు పెట్టి సుందరంగా చేశాడు ఆ దేవాలయాన్ని. సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ మధుసూదన్ రెడ్డి గారికి, రెడ్డి బంధువులందరికీ ముఖ్యంగా ఏంటంటే
కనుపూరు గ్రామానికే కాదు రెడ్డి సమాజానికి ఒక ఆశాకిరణం. సమాజానికి ఎంత చేయాలో అంటే మనుషులు దైవత్వాన్ని చూడగలిగినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. అటువంటి ఆయన గురించి గున్నం చారిటబుల్ ట్రస్ట్ అధినేత మధుసూదన్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో ఇంత మంచి కార్యక్రమం చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. గూడూరు పట్టణంలోని రైల్వే స్టేషన్లో గుర్తు తెలియని 60 ఏళ్ల మహిళ రైలు కింద పడి మృతి చెందిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. విజయవాడ నుండి చెన్నై వెళ్లే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు కింద పడి ఆ మహిళ మృతి చెందింది. గుర్తు తెలియని మహిళ రైలు కింద పడి మృతి చెందిన విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి గుర్తు తెలియని మహిళ మృతి చెందినట్లు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ తోట గోపీనాథ్ ఆధ్వర్యంలో వాకాడు హైస్కూల్ విద్యార్థులు, వాకాడు గురుకుల పాఠశాల విద్యార్థులు పరుగు పందాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని వాకాడు సొసైటీ చైర్మన్ కొడవలూరు భక్తవత్సల్ రెడ్డి పాల్గొని జెండా ఊపి పందాలను ప్రారంభించారు. సుమారు 60 మంది విద్యార్థులు ఈ పరుగు పందాల్లో పాల్గొన్నారు. అశోక్ పిల్లర్ నుంచి కల్లూరు రోడ్డు వరకు ఈ పరుగు పందాలు నిర్వహిస్తున్నట్లు వాకాడు జడ్పీటీసీ రౌతు రామకృష్ణ తెలిపారు. భక్తవత్సల్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో వెలుగులోకి రాని క్రీడాకారులను వెలుగులోకి తీసుకురావడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆడదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని గ్రామ స్థాయిని, తర్వాత మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి దాకా గుర్తింపు లేకుండా గ్రామాల్లో, మండలాల్లో ఉన్న క్రీడాకారులను గుర్తింపు తీసుకొచ్చేందుకు క్రీడలను ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. ఇది ఈ నెల 26 నుంచి ఆడదాం ఆంధ్ర ప్రారంభం కాబోతోందని వాకాడు ఎంపీడీఓ తోట గోపీనాథ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వాకాడు హైస్కూల్ హెడ్ మాస్టర్ ప్రవీణ్ కుమార్, కోఆర్డినేటర్లు, డిజిటల్ అసిస్టెంట్ సుధాకర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. స్కూల్స్ లెవెల్స్లో స్కూల్లో మండల లెవెల్కి క్రికెట్స్ జరిగేటివి, టోర్నమెంట్స్ జరిగేటివి, తర్వాత డివిజన్ లెవెల్ టోర్నమెంట్స్ జరిగేటివి, తర్వాత జిల్లా లెవెల్ టోర్నమెంట్స్ జరిగేటివి, జిల్లాలో సెలెక్ట్ అయిన వాళ్ళు స్టేట్కి వెళ్ళేవాళ్ళు. ఇదంతా మేము చదువుకున్న రోజుల్లో, మేము చదివే రోజుల్లో చాలా ప్రతి సంవత్సరం తప్పకుండా జరిగేటివి. కానీ అంతకుముందు గవర్నమెంట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆ టోర్నమెంట్ని కంప్లీట్గా స్కూల్ లెవెల్లో జరిగే టోర్నమెంట్స్ అన్నింటినీ కంప్లీట్గా తీసేయడం జరిగింది. అది చాలా బాధాకరమైన విషయము. మేము చాలా సందర్భాల్లో డిస్కస్ చేసుకుంటూ ఉండేటప్పుడు మీ స్కూల్స్లో టోర్నమెంట్స్ జరిగాయా, మీ స్కూల్లో ఛాంపియన్స్ ఎవరని చెప్పి అడిగినప్పుడు ఆ టోర్నమెంట్ని కంప్లీట్గా ఆ సిస్టమ్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి పిల్లలు ఆటలకు దూరం అయ్యి మామూలుగా చదువులకి అంకితమైపోతా ఉన్నారన్నారు. ఈ తరుణంలో ఈ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆడదాం ఆంధ్ర అనే ప్రోగ్రాం తీసుకురావడము, దాన్ని గ్రామీణ స్థాయి నుంచి గ్రామాల్లో ఉండే యువకులు ప్లస్ స్కూల్లో ఉండే యువకులు అందరికీ అవకాశం ఇవ్వడము, దాన్ని ఒక్కసారిగా స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్కి తీసుకెళ్ళడం చాలా సంతోషకరమైన విషయము. అధికారులను ప్రోత్సహించేటువంటి ఈ బృహత్తర కార్యక్రమంలో పాల్గొనాలని, వారిని ఇతర పెద్దలు, ప్రజలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించి దీనికి మంచి వెలుగునివ్వాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఈ బృహత్తర కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కలిగినందుకు నిర్వాహకులకు హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు. హనుమత్ వ్రతాన్ని పురస్కరించుకుని గూడూరు పట్టణంలోని కోనేటి మిట్టలో ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో హనుమంతుల వారికి విశేష అలంకరణ ఏర్పాట్లు చేశారు. భక్తులు 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. హనుమత్ వ్రతాన్ని పురస్కరించుకుని గూడూరు పట్టణంలోని కోనేటి మిట్టలో ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో హనుమంతుల వారికి విశేష అలంకరణ ఏర్పాటు చేశారు. భక్తులు 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. జయ హనుమాన జ్ఞాన గుణ
जीवन फल भाव चारों युग परताप तुम्हारा है परसिद्धि जगत उजियारा साधु संत ने तुम्हारे तुम्हारे असुर निकंदन राम दुलारे मति निवार सुमति के संगी कांचन वरण विराज सुरेश कानन कुंडल राम विराज राजपरदीन तुम्हारा मंत्र विभीषण माना खंडेश्वर भय सब जग जाना युग सहस्त्र योजन परभानु वीर्योत्साहि मधुर विराज सुरेश कानन कुंडल कुंचित केश कालवज्र औगजा विराजै कांदे मूज जने भूषादि दुर्गम काज जगत के जेत सुगमानु ग्रह तुम्हारे जेत राम दुआरे तुम रखवारे सदा हरि तेरा कीजै नाद हृदय महडेरा जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर वचन ज्ञान जो नाम सब कर राम तपस्वी राजा तिनके काज ముక్కోటి ఏకాదశి వేడుకల్లో భాగంగా తిరుపతి జిల్లా గూడూరు పట్టణం ఇందిరమ్మ కాలనీలోని శ్రీ లక్ష్మీ కళ్యాణం వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో సామూహిక ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో సామూహిక ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అది కాదు ఆటో ఇదొక వచ్చింది ఆటో వచ్చింది దాంట్లో పడతావు మీరు పడట్లేదు వేస్తూనండి పునఃపూజ అంటే కరిస్తే కొంచెం వేస్తూ ఉండండి. చిత్రమాచ్ఛాదయామి చామరూపితయామి వృత్తిదర్శయామి గీతం శ్రావయామి అశ్వాన్ నరోహయామి గజాన్ నరోహయామి మహత్తరాజోపచార శక్త్యోపచార భక్త్యోపచార దేవ్యోపచార సర్వోపచార పూజాన్ని సమర్పయామి. 2 అక్షతలు చేతిలో పెట్టుకొని నీళ్ళు వేసుకోండి. చేతిలో అక్షతలు చేతిలో పెట్టుకొని నీళ్లు వేసుకోండి. చూపించండి. శ్రీ మహాగణాధిపతి నమః యథాపాకం కదలీ ప్రాణవేదన సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ బ్రహ్మణే స్వాహ. అది తీర్చండి. పండుపైన మధ్యే పానీయం సమర్పయామి. ఇప్పుడు పాలచంద్రో గజానన ఒక్క దండసురు భగవన్ హేరంబ స్కందపూర్వజ షోడశేతాని నామాని ఎప్పుడే ప్రణయాదితే విద్యారంభులు వాగే జాతృవేద నృత్యమేత సంగ్రామేశ్వర కార్యేషు విద్యస్త సునిజాయితే. చెప్పండి ఓం నమో. చూపించి పక్కన వదలండి. సాక్షాత్ ప్రత్యక్ష దీపందర్శయామి ధూప దీపాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అరటి పండుగ తగ్గిందమ్మా. సమర్పాలతో పండు మేధించాలని నైవేద్యం పెట్టిన గణపతికి. ఓం భూర్భువ స్వాహ పుత్రవరేణ్యం భద్వో దేవతకి సమర్పాలు తీసుకొని అమ్మవారి శిరస్సు పైన ఇలా పెట్టి తమలపాకుని ఓం అట్లే పట్టుకోండి. ప్రాణ ప్రతిష్ఠ అంటే అమ్మవారిని దండ చూపించండి. శ్రీ మహాగణాధిపతి నమః యథాపాకం కదలీ ప్రాణవేదన సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ బ్రహ్మణే స్వాహ. అది తీర్చండి. పండుపైన మధ్యే పానీయం సమర్పయామి. ఇప్పుడు
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వాకాడు మండలం కొండాపురం పంచాయతీ వడ్డిపాలెం గ్రామం నందు గూడూరు మాజీ శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ పాల్గొని ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలను అందజేశారు. చిల్లకూరు శంకర గిరిజన కాలనీలో ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్వీల్ క్లబ్ ఆధ్వర్యంలో పేదలకు దుప్పట్లు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రోహిణి గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.